బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మంగళవారం బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిలో బీజేపీ నేతలు కుంకుమార్చన చేయాలని నిర్ణయించారు. కొన్ని రోజుల క్రితం ఓ వ్యక్తి ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో వివాదం నెలకొంది. ఇక్కడికి రామచంద్రరావు వెళ్తారనే సమాచారంతో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలన్నారు. భాగ్యనగర్ లో హిందూ సంఘాలను బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయడం మూర్ఖత్వం అన్నారు. ఒక ప్లాన్ ప్రకారమే కాంగ్రెస్ వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుందన్నారు. పెద్దమ్మ గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని బండి సంజయ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గ ఓట్ల కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆడుకుంటారా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే రాబోతున్నాయని ఆయన తెలిపారు.